హిందూపురం రాజకీయము చాలా ఆసక్తికరంగా మారింది. అంటే ఎప్పుడు అంటే ఎప్పుడు వైసీపీ టీడీపీ అని ఉండేది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ బీజేపీ వచ్చింది. పరిపూర్ణానంద స్వామికి కూటమి భాగంగా హిందూపురం వస్తే ఎట్లాగైనా పరిపూర్ణ స్వామికి ఇస్తారనుకున్నారు. కానీ పరిపూర్ణ స్వామికి రాకుండా చంద్రబాబు నాయుడు కుట్రలు చేశారు. ఎందుకంటే ఆయన పరిపూర్ణానంద స్వామికి ఇస్తే ఓన్లీ హిందువులు, మిగతా కులస్తులంతా మైనార్టీలు, ముస్లిమ్స్ అంతా దూరం అవుతారని అధిష్టానికి చంద్రబాబు నాయుడు కంప్లైంట్ రిపోర్ట్ ఇచ్చినట్లుగా అని పరిపూర్ణ స్వామి చంద్రబాబు నాయుడిని విమర్శిస్తున్నారు. మరి నేను నాన్ లోకల్ అయితే మరి బాలకృష్ణ కూడా నాన్ లోకలే కదా, మరి ఎక్కడ పుట్టాడు బాలకృష్ణ, మరి హిందూపురంలో ఎందుకు పోటీ చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు అంటే ఒకవేళ కుప్పంలో అయినా మరి నారా లోకేష్ ఎక్కడ హైదరాబాద్లో పుడితే మరి మంగళగిరిలో ఎందుకు పోటీ చేస్తున్నాడు, మరి పవన్ కళ్యాణ్ ఎక్కడో పుడితే పిఠాపురంలో ఎందుకు పోటీ చేస్తున్నాడు అంటూ పెట్టాడు. చంద్రబాబు నాయుడు పరువు తీశాడు. బాలకృష్ణకి ఈ సామి ఎఫెక్ట్ తప్పకుండా పడేటట్టుంది. హిందూపురం నుంచి నేను ఇండిపెండెంట్గా అయినా నిలబెడతానంటూ కూడా ఇప్పుడు మీడియాతో మాట్లాడాడు. రోజు రోజుకి హిందూపురం రాజకీయం హాట్ టాపిక్గా మారిపోతుంది. టీడీపీ, బీజేపీ, జనసేన మూడు ఒకవైపు, అధికార వైసీపీ ఒకవైపు ఈసారి ఎన్నికలు తమ బలాబలాలు నిరూపించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. అయితే కూటమిలో పార్టీల సీట్ల కేటాయింపు 3 పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. చివరకు టీడీపీ కీలక నేత హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. సీట్ల కేటాయింపులో భాగంగా హిందూపురం టీడీపీకి దక్కింది. అయితే అక్కడి నుండి పోటీ చేయాలని ఎలాగైనా తనకి టికెట్ వస్తుందని గంపెడాసులు పెట్టుకున్న ఆధ్యాత్మిక గురువు, శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణానంద స్వామి నిరాశలకు లోనయ్యారు. అంతేకాదు తనకి టికెట్ రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు అంటూ కూడా సంచలన ఆరోపణలు చేశారు. తనకు టికెట్ ఇస్తే ముస్లింలు దూరం అవుతారని ఆయన స్వయంగా చెప్పినట్లు తెలిపారు. పరిపూర్ణానంద స్వామి హిందూపురం టికెట్ విషయంలో కూటమి పార్టీలు పునరాలోచన చేయకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ బీజేపీ అధిష్టానికి హెచ్చరించారు. అయితే సడన్గా పరిపూర్ణానంద స్వామి బాలయ్య కుర్జీ కేసరి పెట్టడం చూసి హిందూపురం ఓటర్లతో పాటు టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు అయోమయంలో పడ్డారు. స్వామీజీ అనుకున్నంత పని చేస్తే పరిస్థితి ఏంటని లెక్కలు వేసుకుంటున్నారు. పరిపూర్ణానంద స్వామి ఏం చెప్పాడో అంటే ఆయన పలుకులు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. శ్రీపీఠం వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. మరో నెల 15 రోజుల్లో ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అది ఈయన ఇప్పుడు 2 చోట్ల పోటీ చేస్తానంటాడు. ఈ హిందూపురం అసెంబ్లీకి, హిందూపురం పార్లమెంటుకి, 2కి పోటీ చేస్తాను అంటున్నాడు. మరి ఈ నేపథ్యంలో మరి మొదటి నుంచి పరిపూర్ణానంద స్వామి బీజేపీ టికెట్ ఇస్తుందని ఆశలో ఉన్నారు. కానీ ఈసారి టీడీపీతో బీజేపీ, జనసేన పొత్తు పెట్టుకోవడంతో ఆ కోరిక కాస్త తీరేలా కనిపించడం. అందుకే హిందూపురం టికెట్ తనకి ఇవ్వాలని, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని వెనకాడబోనని కూడా బీజేపీని హెచ్చరించాడు పరిపూర్ణానంద స్వామి. బీజేపీ టికెట్ ఇవ్వకపోవడంతో హిందూపురం టికెట్ విషయంలో పునరాలోచించి తప్పకుండా నేను 2 చోట్ల పోటీ చేస్తాను అంటూ కూడా మీడియాకి వెల్లడించాడు పరిపూర్ణానంద స్వామి. మరి దీనిపైన బీజేపీ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి దీనిపైన చంద్రబాబు నాయుడు మరి ఎందుకంటే ఇక్కడ బాలకృష్ణకి పెద్ద ఎఫెక్ట్ బొక్కబడేటట్లుంది. మరి చూడాలి దీనిపైన ఎలా స్పందిస్తారో టీడీపీ, చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ.